నీ పక్కన కూర్చుంది పరాయి మగాడు కాదు, నీ భర్త, నీ వాసుదేవ్. టెన్షన్ ఎందుకు పడతావు మీనమ్మా? చూడండి, నేను మీనాక్షిని కాదని చెప్తున్నా కూడా పదే పదే మీరలా పిలవడం పద్ధతి కాదు. ఈ మాట తప్ప ఇంకేదేనాను. నేను మీనాక్షిని కాదని నువ్వే నా మీనమ్మవని నేను. ఈ వాదన మన ఇద్దరి మధ్యన ఉండడం కరెక్ట్ కాదు. ఇంకొకసారి ఈ వాదన మన ఇద్దరి మధ్య రాకూడదు. నేను పిలిచినప్పుడు నువ్వు మీనమ్మవైతే పలుకు, లేదంటే సైలెంట్గా ఉండు. అర్థమైందనుకుంటా మీనమ్మా. అయినా ఏంటి మీనమ్మా ఇది? పచ్చని పొలాలు, సొంత ఇల్లు, ప్రశాంతమైన వాతావరణం, అన్నింటినీ మించి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్త. ఇవన్నీ వదిలేసి ఇక్కడ ఉండడం ఏంటి మీనమ్మా? చుట్టాలింటికి చుట్టరికానికి వస్తే ఒక్కరోజు ఉండాలి, లేదా 2 రోజులు ఉండాలి. బాగా దగ్గర వాళ్ళైతే వారం రోజులు ఉండొచ్చు. కానీ నెలల తరబడి ఉండడం తప్పు. పెళ్ళైన ఆడపిల్లకి ఎంత దగ్గర వాళ్ళైనా భర్త తప్ప అందరూ పరాయి వాళ్లే. మన కోసం శ్రవంతి గారిని, వాళ్ళ నాన్నగారిని ఇబ్బంది పెట్టడం తప్పు. జరిగిందేదో జరిగిపోయింది, అదంతా మర్చిపోయి నాతో పాటు నువ్వు ఇంటికి రావాలి. ఎప్పుడొస్తావు చెప్పమేనమ్మా? ఎప్పుడొస్తావు? తీసుకోండి. థ్యాంక్ యూ. ఏంటి దేవ్ గారు, జానుని ఎప్పుడొస్తావని అడుగుతున్నారు? ఎక్కడికి? మా ఇంటికి. మీ చెల్లెలు ఒకదే కాదండి, మీరు, మీ నాన్నగారు, మీ పని మనిషి మంగ అందరూ మా ఇంటికి రావాలని కోరుకుంటున్నాను. మీ ఇంటికి ఎందుకండి? మీరందరూ కలిసి రేపు మా ఇంటికి భోజనానికి రావాలి. మనందరం కలిసి భోజనం చేసి సరదాగా మాట్లాడుకుంటే మన మధ్య ఉన్న చిన్న చిన్న డిస్టర్బెన్స్ తొలగిపోతాయి. ఏమంటారు? లేదు దేవ్ గారు. ఏం పర్వాలేదు బాబు. యాక్చువల్గా రేపు నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, వీలు కాదు. అలా అనకండి శ్రవంతి గారు. రేపు కాకపోతే ఎల్లుండి రండి, లేదంటే 2 రోజుల తర్వాత రండి. కాకపోతే మీరందరూ కలిసి మా ఇంటికి తప్పకుండా భోజనానికి రావాలి. మిమ్మల్ని చూస్తుంటే మీరు మా ఇంటికి రావడానికి ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుంది. అంటే మీరు నన్ను క్షమించలేదనిపిస్తుంది. అదేం లేదు బాబు. మొన్న జరిగిన సంఘటనతో మా స్రవంతి కూడా చాలా బాధపడుతుంది. వాసుదేవ్ గారు మనకు బాగా తెలిసిన వాళ్ళు. ఆయన భార్య జాను రూపంలో ఉంది కాబట్టి అలా మాట్లాడారని అర్థం చేసుకోకుండా నేను కూడా మాటకు మాట జవాబు చెప్పాను నాన్న అని బాధపడుతుంది. అలా అయితే రేపు మీరంతా మా ఇంటికి భోజనానికి రావాలి. తప్పకుండా వస్తామని నేను మాట ఇస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. వెళ్ళొస్తాను శ్రవంతి గారు. వస్తాను శ్రవంతి గారు. వస్తాను జానకి గారు. మీకు అసలు బుద్ధుందా నాన్న? దేవింటికి భోజనానికి వస్తామని మాటిచ్చారేంటి? నేను చాలా తెలివిగా ఆలోచించి చెప్పానమ్మా. ఏంటి నాన్న తెలివిగా ఆలోచించి చెప్పేది? వీలున్నంత వరకు దేవికి దూరంగా ఉండడం మంచిది. ఏదో ప్లాన్తోనే అతని ఇంటికి రమ్మంటున్నాడు. అందరికి కలిసి అక్కడికి వెళ్తే ఏదో రకంగా మీనాక్షి అని చెప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. అతన్ని ఎంకరేజ్ చేయకూడదు నాన్న. అది కాదమ్మా, అతను పిలిచినప్పుడు వెళ్ళలేదనుకో, మళ్ళీ మళ్ళీ ఏదో ఒక్కొక్కతోటి మన ఇంటికి వస్తాడు. ఒకసారి వెళ్ళొచ్చామనుకో,
ఓ పని అయిపోతుంది. వెళ్ళలేదనుకో దేవుకు అనుమానం వస్తుంది. అందుకే వస్తానని చెప్పాను. అక్క, మనం వెళ్ళాలా? అదే అర్థం కావడం లేదు జాను. వెళితే నీతో మీనాక్షి అని చెప్పించడానికి ఏం చేస్తాడో తెలియదు. వెళ్ళకపోతే అనుమానం వస్తుంది. దాంతో మళ్ళీ దేవ్ ఇంటికి వస్తాడు. అదే ఆలోచిస్తున్నాను.